దేశంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రధానమైనది కుంభమేళ. దేశంలోని 4 ప్రాంతాల్లో మాత్రమే కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకు ఒక మారు ఈ కుంభమేళా జరుగుతుంది. ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహించబడుతున్నది. వచ్చే ఏడాది అంటే 2025లో ప్రయాగరాజ్లో కుంభమేళాను నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కుంభమేళాలో స్నానం చేయాలని హిందువులు భావిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని, పాపాలు నాశనం అవుతాయని ఓ నమ్మకం. అనాది కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అసలు కుంభమేళాను 12 ఏళ్లకు ఒక మారే ఎందుకు నిర్వహిస్తారు? దీని వెనుక ఎలాంటి కథలు ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళాకు సంబంధించిన కథ తెలియాలంటే మనం క్షీరసాగర మదనం కాలానికి వెళ్ళాలి. క్షీరసాగరాన్ని మదించిన సమయంలో అమృతం ఉద్భవించింది. ఈ అమృతం కోసం దేవదానవులు యుద్ధం చేస్తారు. ఇరు పక్షాల వారి మధ్య దాదాపు 12 దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది. 12 దివ్య రోజులు అంటే 12 సంవత్సరాలు అని అర్థం. ఆ సమయంలో అమృతంలోని కొన్ని చుక్కలు విశ్వంలోని 12 ప్రదేశాలలో పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. అందులో 4 చుక్కలు భూమిపై పడ్డాయని, ఏ ప్రదేశాల్లో ఆ అమృతం చుక్కలు పడ్డాయో ఆ ప్రాంతంలో కుంభమేళాను నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు. మహాకుంభమేళ ప్రయాగరాజ్లో జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. మొదటి రోజున అంటే జనవరి 13 పుష్యమి పౌర్ణమి రోజున మొదటి స్నానం నిర్వహించనున్నారు. దీనినే రాజస్నానం అంటారు. కుంభమేళ ప్రారంభం రోజున ప్రయాగరాజ్ నదిలోని నీరు అమృతంగా మారుతుందని నమ్ముతారు. అమృతంగా మారిన నదిలోని నీటిలో స్నానం చేయటం వలన పుణ్యం లభిస్తుందని, పాపాలు నశిస్తాయని పెద్దల ఉవాచ. మకర సంక్రాంతికి రెండవ రాజస్నానం జనవరి 29 మౌని అమావాస్య రోజున 3వ రాజస్నానం, ఫిబ్రవరి 3 వసంత పంచమి రోజున 4వ రాజస్నానం, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ రోజున 5వ రాజస్నానం, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 26తో మహాకుంభమేళ ముగుస్తుంది. 45 రోజుల పాటు జరిగే కుంభమేళాలో మొత్తం 6 రాజస్నానాలు ఉన్నాయి. ఈ రాజస్నానాల రోజున ఎవరైతే ప్రయాగరాజ్లో పుణ్యస్నానాలు చేస్తారో వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుందని ఒక ప్రగాఢ నమ్మకం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.